నీట్ యూజీ 2026 ఎగ్జామ్లో అవకతవకలు కలకలం రేపుతున్నాయి. ఎగ్జామ్కు ముందు రాజస్థాన్లోని సీకర్ టౌన్ కోచింగ్ సెంటర్లో గెస్ట్ పేపర్ పేరుతో అసలు ప్రశ్నాపత్రం స్టూడెంట్స్ చేతుల్లోకి చేరినట్లు విచారణలో తేలింది. లీక్ వెనుక పలు రాష్ట్రాల నెట్వర్క్ల హస్తంపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎంక్వైరీ చేపట్టింది. ఈ నెల 3న జరిగిన నీట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ పేపర్లో వచ్చిన 120కి పైగా ప్రశ్నలు గెస్ట్ పేపర్లో గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీ విశాల్ బన్సాల్ తెలిపారు. నీట్ ఎగ్జామ్ కు 42 గంటల ముందు గెస్ట్ పేపర్ మెటీరియల్ సికార్లోని వాట్సాప్ లో కనిపించినట్లు నిర్ధారించారు. వాట్సాప్ చాట్స్, కాల్ డేటాపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. నీట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు గెస్ట్ పేపర్లో ఉన్న వాటిని సరిపోల్చుతున్నారు. ఒకే మాదిరిగా ఉన్నాయా లేక ఎవరైనా పేపర్ లీక్ చేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కేరళకు చెందిన ఎంబీబీఎస్ స్టూడెంట్ ప్రమేయంపై విచారణ చేస్తున్నారు అధికారులు. రైట్, ఇక నీట్ ఎగ్జామ్ లీకేజీపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, శ్రావణి, నీట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉన్న మే 3వ తారీఖున ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి పైనే లీకేజ్ సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కీలకంగా పేపర్ కి సంబంధించి సుమారు 100 క్వశ్చన్స్ బయాలజీ, కెమిస్ట్రీ సంబంధించినటువంటి సబ్జెక్టు సంబంధించి 100 క్వశ్చన్స్ కూడా ముందస్తుగానే లీక్ అయినట్టుగా సమాచారం ఉంది. వాటికి సంబంధించి బుక్లెట్స్ ద్వారా ముఖ్యంగా రాజస్థాన్ లోని షికార్ జిల్లాలో కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి హబ్ గా ఉంది. అది అక్కడ నుంచి ఈ మెటీరియల్ అంతా కూడా సర్క్యులేట్ అయినట్టుగా కీలకంగా 400 క్వశ్చన్స్ వాటికి సంబంధించి గెస్ట్ క్వశ్చన్స్ గా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఎంబీబీఎస్ కి ఎవరైతే నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అక్కడ కోచింగ్ తీసుకున్నారో వారందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీటికి సంబంధించినటువంటి డమ్మీ క్వశ్చన్ పేపర్స్ గా వాటిని సర్క్యులేట్ చేశారు. వాటికి సంబంధించిన వాటిలోనే ఇప్పుడు సుమారు 100 పైగా క్వశ్చన్స్ సరిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే కావాలని లీకేజ్ చేశారా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీనిపైన ఒక వివరణ కూడా ఇచ్చింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్ సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదు. పూర్తిగా ఎగ్జామ్ ని పారదర్శకంగా పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్ష అనేది కూడా నిర్వహించినట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఒక సుదీర్ఘ వివరణ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాజస్థాన్ తో పాటు ఉత్తరాఖండ్ లో కూడా వీటికి సంబంధించినటువంటి సోదాలు అనేది కూడా ఇప్పటికే రాజస్థాన్ సంబంధించినటువంటి స్పెషల్ టీమ్ అనేది కూడా వీటికి సంబంధించినటువంటి విచారణను జరుపుతా ఉంది. దానిలో భాగంగానే వాట్సాప్ సంబంధించినటువంటి గ్రూపుల్లో ఈ క్వశ్చన్ పేపర్స్ ఉంటే వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సర్క్యులేట్ అవడం, వాటి కేరళకు సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలు వారికి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రస్తుతానికి అయితే దర్యాప్తు జరుగుతా ఉంది. సుమారు 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ అనేది కూడా అటెంప్ట్ అయ్యారు. దీంతో ఈ 100 క్వశ్చన్లు లీక్ అవడం వీటన్నిటి వెనుక ఒక కావాలనే ఒక కుట్రపూరితంగా చేశారా లేకపోతే ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరగాల్సి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతా ఉన్నాయి. కీలకంగా గతంలో 2024లో కూడా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా దుమారం వేగింది. సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. సిబిఐ విచారణ కూడా ఆదేశించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాంటి సినారియోనే కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే ఇటు ఎల్ఓపి రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే మల్లికార్జున ఖర్గే ఈ వ్యవహారం పైన తీవ్ర ఆందోళన అనేది కూడా వ్యక్తం చేశారు. 22 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవితవ్యానికి సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నిక వీటికి సంబంధించి పరీక్షలను నిర్వహించేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలకంగా ఫుల్ ప్రూఫ్ గా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో పేపర్ లీకేజ్ పైన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్స్ అయితే వినపడతా ఉంది. ప్రస్తుతానికి అయితే విచారణ అనేది కూడా సాగుతా ఉంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా లేకపోతే యాదృష్టికంగా వీటికి సంబంధించి ఏమైనా గెస్ట్ క్వశ్చన్స్ గా ఇచ్చిన వాటిలో మెటీరియల్స్ లో వాటిని ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతానికి అయితే విచారణ అనేది కూడా సాగుతూ ఉంటారు. ఇక నీట్ ఎగ్జామ్ పేపర్లో అవకతవకలపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. మోదీ సర్కార్ హయాంలో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారిందని ఆరోపించారు. మోదీ పాలనలో 4 సార్లు నీట్ పేపర్ లీక్ అయినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. బహిరంగంగా ఎగ్జామ్ పేపర్ అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం అనుమానం కలగకపోవడం విస్మయం పరుస్తుందన్నారు. లక్షలాది మంది యువత భవిష్యత్తులో ఆడుకోవడం
బీజేపీకి అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు మల్లికార్జున ఖర్గే. నీట్ ఎగ్జామ్ పేపర్లో అవకతవకలపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. మోదీ సర్కార్ హయాంలో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారిందని ఆరోపించారు. మోదీ పాలనలో 4 సార్లు నీట్ పేపర్ లీక్ అయినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. బహిరంగంగా ఎగ్జామ్ పేపర్ అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం అనుమానం కలగకపోవడం విస్మయపరుస్తుందన్నారు. లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు మల్లికార్జున ఖర్గే.